నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదు. ఉదాహరణకి రైతు భరోసా కానీ, లేకపోతే రైతులకు సబ్సిడీలో విత్తనాలు కానీ, అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు అనేది అందడం లేదు, లేట్ అయిపోతుంది. అవే ముందు మీరు ఎలా అందించాలా అని ఆలోచించండి. అంతేగాని కక్ష కట్టి మనకి ప్రత్యర్థులు లేకుండా ఎలా చేసుకోవాలి అని ఇలా చేయడం తప్పు. మీరు ఇలా చేయడం వల్ల మేము భయపడం, మీరు ఇలా చేయడం వల్ల మా ఇంటికి కూడా పీకలేరు అని ఆ ఫ్లోలో అన్నారు. దానిని పట్టుకొని ఒక మహిళామూర్తి టీడీపీకి సంబంధించిన ఆమె అలాగే నాయకుడే నా ఇంటికి పీకలేరు అన్నాడు. ఒక నాయకుడే అలా అన్నప్పుడు తనని అనుసరించి ఉన్న మిగతా వాళ్ళు ఏమంటారు, ఎలా మాట్లాడితే రిలాక్ కాకపోతే అంటూ కౌంటర్ ఇస్తూ మాట్లాడింది. ఓకే అండి, స్త్రీ మహిళా మూర్తి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, గత ఎన్నికల ప్రచారంలో మీ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు, మీ అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రే కదా ఎలక్షన్ జరిగే వరకు కూడా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, ఒక సైకో అని, లేకపోతే నేను నా నోటితో నేను అనలేను మా అన్నని, రకరకాలుగా అన్నారు కదా. వాళ్ళ అమ్మమ్మ మొగుడిచ్చాడా, వాళ్ళ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఇలా రకరకాలుగా వాళ్ళు అన్నప్పుడు మీరు నిద్రపోతున్నారా మహిళామూర్తి గారు? అప్పుడు ఎందుకు రాలేదు బయటికి? ఒక నాయకుడు అయ్యా నువ్వు ఇలా మాట్లాడితే నీ కింద అనుచరులు ఇంకెలా మాట్లాడతారు, నువ్వు ఆపు, నువ్వు అలా మాట్లాడకు, మర్యాదగా మాట్లాడు, బాగా మాట్లాడు అని ఎందుకు చెప్పలేకపోయారు మహిళామూర్తి గారు మీరు? ఓహో, ఆయన మీకు ఇష్టమైన నాయకుడే కాబట్టి ఆయన లాగి పెట్టి కొట్టినా కూడా స్మూత్గా టచ్ చేసినట్టే ఉంటుందా అండి మహిళామూర్తి గారు? ఆలోచించండి ఫ్రెండ్స్, ఎంతవరకు న్యాయం?